ఈరోజు నేను ఒక అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన ఒక ఆయుర్వేద గుణాలు కలిగిన ఒక మొక్కను చూపిస్తున్నాను. ఇది ఎలాంటి పాము కాటుకైనా కూడా చాలా అమోఘంగా పనిచేస్తుంది. దీని పేరే సర్పాక్షి అంటారు. సర్పాక్షి అంటే ఈ పూలు ఉన్నాయి చూసారా, ఈ పూలు వచ్చేసి సర్పం కన్నుల వలె ఉంటాయి కాబట్టి సర్పాక్షి అని వచ్చింది. ఈ ఆకుపైన మీరు గమనిస్తే చూడండి, నాగుపాము పడగ మీద ఎలా ఉంటుందో గుర్తు ఆ విధంగా గుర్తుంటుంది. సో ఈ చెట్టుని మనము ఏ సమయం సందర్భం బట్టి మనం అడవులలో కానీ పొలాలలో పోయినప్పుడు కానీ నీళ్ళల్లో ఉన్నప్పుడు కానీ పాము కాటికి చాలామంది గురవుతున్నప్పుడు ఎలాంటి ప్రథమ చికిత్స చేసుకోవాలని తెలియక వాళ్ళు చాలా ఇబ్బంది పడి కొందరు ట్రాన్స్పోర్టేషన్ లేక ఊర్లలో నుంచి టౌన్లోకి వెళ్ళేసి అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మొదలయ్యే లోపలనే చాలామంది ప్రాణాంతకమయ్యే వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి మన అందుబాటులో ఉండే మొక్క, మన ప్రతి గ్రామంలో కనిపించే మొక్క, ఎక్కడైనా అడవులలో కావచ్చు, గట్లల్లో కావచ్చు, తిప్పలలో కావచ్చు, ఎక్కడైనా కూడా ఈ చెట్టు అమోఘంగా మనకు దొరుకుతుంది. దీని పేరు సర్పాక్షి అంటారు. అదేవిధంగా తెల్ల ఈశ్వరి కూడా అనేది ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. సర్పాక్షి అనే పేరు రావడానికి కారణం ఏంటంటే వీటి పూలు తెల్లగా ఉంటాయి, సర్పం కన్నులు ఎలా ఉంటాయి అదేవిధంగా ఉంటాయి కాబట్టి ఇది సర్పాక్షి అని చెప్పారు. దీన్ని మనం పాము గడిచిన వెంటనే మనం తీసుకోవాల్సిన ప్రథమ చికిత్సలు చేసుకున్న తర్వాత అక్కడ ఒక బట్ట కట్టేసి ఎక్కడైతే గుర్తుందో దానిపైన ఒక అర్ధంగుళం దాటిన తర్వాత ఒక మంచి గట్టిగా టైట్గా ఒక తాడు కట్టేసిన తర్వాత వీలైతే దాంతో బ్లేడ్తో కోసేసి ఆ విషయాన్ని పీల్చి పక్కనేసిన తర్వాత ఈ సర్పాక్షి చెట్టును తీసుకొచ్చి ఈ ఆకులను తీసుకొచ్చి వీటిని మెత్తగా దంచేసిన తర్వాత దాని నుంచి పసురు తీయాలి. పసురు తీసిన తర్వాత బట్టలు పెట్టి మంచిగా పిండి పసురు తీసిన తర్వాత ఒక స్పూన్ దానిలో 5 ml పసురు, 5 ml పసుపు అంటే ఆ మోతాదు, ఒక టీ స్పూన్ మోతాదు తాపివ్వాలి. తాపించిన తర్వాత ఏదైతే ఈ ఆకు దంచారో దాని పసురు దంచి ఆకును ముద్దగా చేసి ఆ ముద్దగా చేసిన ఆకును ఎక్కడైతే పాము కాటు గురయ్యారో, పాము ఎక్కడైతే కరిచిందో అక్కడ ఈ ఆకును మీరు కట్టాలి. కట్టేసిన తర్వాత ప్రతి గంటకు ఒకసారి ఈ పసురు ఇస్తూ ఉండాలి. ఇచ్చేటప్పుడు ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇచ్చిన ఒక 10 నిమిషాలకు వేపాకు తినిపిస్తుండాలి. వేపాకు ఎంతవరకు తినిపించాలంటే, వేపాకు ముందు తిన్నప్పుడు మన శరీరంలో పాము విషం ఉన్నప్పుడు వేపాకు తింటే అది తీయగా అనిపిస్తుంది. అలా మీరు తినే కొద్దీ పసురు తాపుతూ పోవాలి, వేపాకును తినిపిస్తూ పోవాలి. ఎప్పుడైతే వేపాకు స్వలక్షణానికి వస్తుందో, చేదుగా వస్తుందో అప్పుడు అతను పూర్తిగా తన శరీరం నుంచి విషయం పూర్తిగా తన శరీరం నుంచి పూర్తిగా విషయము, రక్తంలో నుంచి కూడా పూర్తిగా విషయము తొలగించబడుతుంది. మీరు ఫస్ట్ ఈ ఆకు ఎప్పుడైతే మీకు తీయదనం నుంచి వేపాకు చేదుదనానికి వస్తుందో దాని తర్వాత మనిషి శరీరంలో ఉన్న విషయం పూర్తిగా విరుగుడైనట్టు మీరు అర్థం చేసుకుని తర్వాత మీ దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తే మనిషి రక్షించబడతాడు. కాబట్టి ఇది ఎంతోమందికి ఉపయోగపడింది. గ్రామాలలో, పట్టణాలలో, అడవులో ఉన్న వాళ్ళు, కొందరు హాస్పిటల్ పోని వాళ్ళు కూడా ఈ మొక్క నుంచి వాడేసి చేశారు. ఈ ఆకులు కూడా ఉపయోగించుకోవచ్చు. దీని నుంచి వచ్చే వేర్లు ఉంటాయి, ఈ వేర్లను కట్ చేసి దాన్ని గంధాన్ని తీసి ఆ గంధాన్ని కళ్ళల్లో 2 చుక్కలు వేసినా కూడా పాము విషయం వెంటనే దిగిపోతుంది. ఎలాంటి పాము అయినా, ఏ పాము, తాచుపాము కావచ్చు, కట్లపాము కావచ్చు, రక్తపింజర కావచ్చు, ఎలాంటి రకమైన పాము విషయాన్ని నుంచి ఈ చెట్టు మనల్ని రక్షించబడుతుంది. ఈ చెట్టు ఇంకో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు మన శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటికి తీసే పెద్ద గొప్ప గుణం ఉంది ఈ చెట్టులో. మన ఆహార అలవాట్ల మారిపోయినాయి, జీవన శైలి మారిపోయింది. ఇప్పుడు మనం బయట హోటళ్ళల్లో బయట తింటున్నాం, రెస్టారెంట్లు తింటున్నాం, అక్కడెక్కడెక్కడో కెమికల్స్ వేసి వండుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. అవి తిన్న తర్వాత మన శరీరంలో విషంగా తయారైపోయి అది మన వాత కఫ పిత్త దోషాలను అదుపు తప్పించి క్యాన్సర్లు కూడా కారకం అవుతుంది. అలాగే ఈ చెట్టు రోజు పసురు ఒక స్పూన్ తాగడం వల్ల, ఒక 40 రోజులు ఒక మండలం వాడడం వల్ల మీ శరీరము పూర్తిగా క్లీన్ అయిపోయి ఎలాంటి విష పదార్థాలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారనమాట. అదేవిధంగా ఇదే చెట్టును ఎండబెట్టేసి ఈ చెట్టు ఆకుల్ని వేర్లని, కొమ్మలని, పూలని అన్నీ తీసుకొచ్చి నీడను ఎండించిన తర్వాత మీరు బాగా ఎండిన తర్వాత రోట్లో వేసి బాగా దంచాలి. దంచిన తర్వాత దాన్ని మీరు ఏం చేయాలంటే, దంచిన తర్వాత వస్త్రగాలితం చేయాలి. ఒక పల్చాటి క్లాత్ తీసుకొని దాని నుంచి వస్త్రగాలితం చేసి ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని బీపీ ఉన్నవారు కావచ్చు, షుగర్ ఉన్నవాళ్ళు కావచ్చు, ఒక మండలం వ్యవధి 41 రోజులు ఈ చూర్ణాన్ని మీరు తయారు చేసుకున్న చూర్ణాన్ని 1 టీ స్పూను
గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని ఒక గ్లాస్ నీళ్ళలో కలుపుకొని తాగి 40 రోజులు తాగితే మీకు బీపీ జీవితంలో ఉండదన్నమాట. పర్మనెంట్ సొల్యూషన్ ఇది. అలాగే షుగర్ కూడా మంచిగా పనిచేస్తుంది, పాము కాటు కూడా పనిచేస్తుంది. కాబట్టి ఈ మొక్కను మీరు ఎక్కడైనా చూసినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని మీ గ్రామంలో కానీ ఎక్కడైనా కానీ పాము కాటుకి ఎవరైనా గురవుతే వెంటనే ఈ ఈ ఈ మొక్కను నేను చెప్పిన విధంగా వాడుకుంటే ఆ పాము కాటు విషయం నుంచి మీరు బయటపడతారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.